రైలులో హనీమూన్ కోచ్. ఈ వీడియో సృష్టించిన హడావుడి ముగియక ముందే నడుస్తున్న రైలులో ఒక పూజారి గుడిలో చేసినట్టుగా హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎక్స్ వేదికగా షేర్ అయిన ఈ వీడియోలో ఒక పూజారి రైలు బోగి మధ్యలో నేలపై కూర్చొని అభిషేకాలు, పూజలు చేస్తుండగా తెల్లటి వస్త్రాలు ధరించిన పలువురు భక్తులు చుట్టూ కూర్చొని ఆ వేడుకలో పాల్గొనడం కనిపించింది. నడుస్తున్న రైలులో ఇలాంటి మతపరమైన కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రశ్నలు కురిపించడంతో నార్థర్న్ రైల్వే స్పందించింది. ఈ వ్యవహారంపై రైల్వే అధికారులు క్లారిటీ ఇస్తూ అది సామాన్య ప్రయాణికులు ప్రయాణించే సాధారణ రైలు బోగి కాదని, ప్రైవేటుగా బుక్ చేసుకున్న ప్రత్యేక లగ్జరీ సలూన్ కార్ అని స్పష్టం చేశారు. ఐఆర్‌సీటీసీ ద్వారా ఒక ప్రైవేట్ గ్రూప్ జూలై 8వ తేదీన రూ. 3,08,580 అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించి, ఈ విలాసవంతమైన కోచ్‌ను కమర్షియల్‌గా బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు. జూలై 10న న్యూఢిల్లీ నుంచి ముంబై వెళ్లే పశ్చిమ ఎక్స్‌ప్రెస్‌కు ఈ ప్రత్యేక సెలూన్ కోచ్‌ను అనుసంధానించడానికి ముందస్తు అనుమతులు కూడా తీసుకున్నారని తెలిపారు. సాధారణ ప్రయాణికుల భద్రత, రైళ్ల సమయ పాలన విషయంలో రైల్వే శాఖ ఎప్పుడూ రాజీ పడదని, ఈ పూజా కార్యక్రమం వల్ల తోటి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగలేదని అధికారులు వివరించారు. పూర్తిగా డబ్బులు చెల్లించి రిజర్వ్ చేసుకున్న వ్యక్తిగత కోచ్‌లోనే ఈ అభిషేకం జరిగిందని పేర్కొన్నారు. రైల్వే శాఖ ఇచ్చిన ఈ వివరణతో వివాదానికి తెరపడినప్పటికీ, సామాన్యులు ప్రయాణించే రైలులో ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించి ఒక ప్రత్యేక విలాసవంతమైన కోచ్‌ను బుక్ చేసుకొని మరీ పూజలు నిర్వహించుకోవచ్చా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ రైలులో అగ్ని ప్రమాదం జరిగితే అప్పుడు ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో భారతీయ రైల్వే చరిత్రలోనే విచిత్ర సంఘటనగా పేరు పొందింది.